హాయ్ అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఈరోజు మేమైతే ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. ఎక్కడికో తెలుసా? మా చెల్లి వాళ్ళ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటది ఎక్కడికెళ్తున్నాం అన్నది. ఇక్కడ అయితే పార్క్ కూడా ఉంది. చాలా సూపర్‌గా ఉంది. గార్డెన్ అయితే అదిరిపోయింది. గార్డెన్‌లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అలానే యానిమల్స్ కూడా ఉన్నాయి. రాబిట్స్, డక్స్, ప్యారట్స్ చాలానే ఉన్నాయి. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఇక్కడ కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడున్న డెకరేషన్ చూసి నేనైతే ఫిదా అయిపోయినా. నాకైతే ఎంత బాగా అంటే అసలు సూపర్‌గా ఉంది. నాకైతే అక్కడే ఉండాలనిపించింది. చాలా బాగా నచ్చింది. అదిరిపోయింది అసలు ఈ డెకరేషన్ అయితే. ఇది మా చెల్లి వాళ్ళ స్కూల్ క్యాంపస్ అనమాట. పేరెంట్స్ కూడా చాలా మందే వచ్చారు. ఇంక ఇక్కడైతే ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో. చాలా ఐటమ్సే పెట్టారు. పులిహోర, బజ్జీ, అలానే సమోసా అని, ఇంకా స్వీట్, గులాబ్ జామున్, మైసూర్ పాక్ ఇలా చాలా ఐటమ్సే పెట్టారు. స్పెషల్ దమ్ బిర్యానీ కూడా, పాయసం, ఇంకా వగైరా వగైరా చాలా స్వీట్ ఐటమ్సే ఉన్నాయి. స్వీట్, హాట్, స్నాక్స్, అలానే బిర్యానీ, బగారా ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకైతే సూపర్గా నచ్చినాయి. టేస్ట్ అన్నీ ఒక్కటి సూపర్ ఉన్నాయి. నాన్ వెజ్జే కాదు, వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక మా మమ్మీ వాళ్ళైతే స్వీట్ రెసిపీ పెట్టారు. నా హడావుల్లో నేనుండి వీడియోస్ తీసుకుని ఉంటే వాళ్ళ స్టాల్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈచ్ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ అలా అలా టచ్ చేసేసాం. సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. వీళ్ళైతే మా ఇంటికాడ వాళ్ళు హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు. ఈ వైబ్ అంతా చూస్తుంటే నిజంగానే సంక్రాంతి ఇలానే ఉంది. ఇక్కడ గార్డెన్లో అయితే చాలా రకాల ట్రీసే ఉన్నాయి. బనానా ట్రీస్ అలానే చాలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కానీ అన్నిట్లో కన్నా ఈ వైట్ వంకాయలే నాకు డిఫరెంట్గా కనిపించాయి. వీటిని నేను చూడటమే ఫస్ట్ టైం అనుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఉట్టుగెట్టే గేమ్స్ అని చెప్పేసి చాలానే పెట్టరు గేమ్స్ అయితే. ఇది ఆ సార్ వాళ్ళ హౌస్ అంట. కానీ నాకు అన్నిట్లో కన్నా ఈ డెకరేషనే బాగా ఉంది. ఎందుకంటే ఇవేంటో రాగులని చాలా చాలా వేశారు ఇక్కడ. అవన్నీ నేమ్స్ రాసి పెట్టారు. ఫార్మింగ్ గురించి కూడా చాలా బాగా స్పీచ్ అయితే ఉంది. నాకు ఈ ప్లేస్ ఎంతలా నచ్చిందంటే ఎక్కువగా ఇదే ప్లేస్లో ఉండి ఇక్కడే సెల్ఫీస్ ఎక్కువ తీసుకున్నా. ఈ వైబ్ చూస్తుంటేనే సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అనిపించింది నాకైతే. ఇక్కడనే ఎక్కువగా సెల్ఫీస్ వీడియోస్ అయితే తీసుకున్నా నేను. మా చెల్లి మా తమ్ముడు వాళ్ళ డాన్సెస్ కూడా ఉన్నాయండో. ఈ డాన్సెస్ కూడా చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్స్కి స్టెప్స్ అయితే ఇరగదీశారు. మామూలుగా లేదు. పేరెంట్స్ అయితే చాలా మెంబర్సే వచ్చారు. కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ మ్యూజిక్ని టోటల్గా అయితే మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఈ వీడియోని ఒకసారి అప్లోడ్ చేశాను. సో అది మ్యూజిక్ ఉండటం వల్ల కాపీరైట్ స్ట్రైక్ అన్నది రావటం జరిగింది. సో అందుకని మొత్తం మ్యూట్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ గర్ల్స్ డాన్స్ ఎంత సూపర్గా వేశారో బాయ్స్ కూడా ఇంకా దుమ్ము లేపేశారు. మామూలుగా లేదు. ఈ బాయ్స్ వేసే డాన్స్కి అయితే నేనైతే పడి పడి నవ్వలేక చచ్చిపోయినా. సూపర్గా వేశారు. స్టార్టింగ్లో అయితే కొంచెం కామెడీ లానే అనిపించింది కానీ డాన్స్ అయితే మాత్రం సూపర్గా వేశారు. స్టేజ్ కూడా దద్దరిల్లింది. విజిల్స్ తోటి సౌండ్స్ తోటి మామూలుగా లేదు. అదేంటోనండి ఈ మధ్య అయితే నేను ఫుల్గా అసలు చాలా బద్ధకం అయిపోతున్నా. మరి లేకపోతే ఏంటండి ఈ వీడియో నేను అసలు ఎప్పుడో అప్లోడ్ చేసి ఉండాలి. సంక్రాంతి కన్నా ముందు అప్లోడ్ చేయాల్సిన వీడియో కనీసం సంక్రాంతి అయిపోయిన 10 రోజులకు కూడా అప్లోడ్ చేయలేదు. ఇలా మా కన్నయ్యని చూసుకోవడంలోనే నాకు సరిపోతుంది. వాడితోటి అయితే చాలా తలకాయ నొప్పి. ఆ రోజు ఎలానో మా కన్నయ్యని అయితే మేము తీసుకురాలేదు. అదేంటక్క మరి మీ కన్నయ్యని తీసుకెళ్ళకపోతే వాడిని ఎక్కడ వదిలిపెట్టావు అని అడగచ్చు. మా కన్నయ్యనైతే మా చెల్లికాడ వదిలిపెట్టేసి మేమైతే ఇంక వచ్చినాము. ఈ ఫంక్షన్కి స్పెషల్ గెస్ట్ మనమే కాబట్టి రావాల్సి అయితే వచ్చింది. మా కన్నయ్య అయితే నా కోసం ఒక్క నిమిషం కూడా అస్సలు ఏడవలేదంట. ఏం చెక్క ఆడుకుంటా ఉన్నాడంట. నేనే వాడి కోసం మాటి మాటికి కాల్ చేస్తూనే ఉన్నా, ఒకవేళ ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి. వాడైతే అస్సలు ఏడవలేదంట. నేను కంగారు పట్టమే తప్ప అక్కడ ఏడవలేదని చెప్పి మా చెల్లి అయితే చెప్పింది. కానీ మన బాయ్స్ అయితే మాత్రం డ్యాన్స్ మామూలుగా వేయడం లేదు. ఇరుగా తీసేస్తున్నారు. కానీ మన బాయ్స్ అయితే డ్యాన్స్ మామూలుగా ఇట్లా ఇరగదీసేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి 10th బ్యాచ్ అనమాట. ఏ మాటకి ఆ మాట అద్దరగొట్టేశారు. ఈ వీడియో ఎడిట్ చేయడంలో నాకైతే చాలా టైమే పట్టింది. సో ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇప్పుడు కుదిరింది నాకు అప్లోడ్ చేయడానికి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే కదా నేను జోష్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. చెప్పండి.
సో మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను. వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీళ్ళు వచ్చేసి 5th బ్యాచ్. వీళ్ళు కూడా పుష్ప సాంగ్కి అయితే అద్దరు కొట్టేశారు. అయ్యయ్యో, నేను ఒక పిచ్చిదాన్ని. కాకపోతే ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్తున్నప్పుడు మొబైల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. నేనైతే ఫుల్ ఛార్జింగ్ లేదు, 50% ఉంది. ఇవన్నీ షూట్ చేసేసరికి సగం ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా రంగోలీ కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసాము. 45 మినిట్స్ అయితే టైం ఇచ్చారు. ఆ 45 మినిట్స్లో అవుతుందా లేదా అనుకున్నాం. ఎవరు సపోర్ట్ అయితే తీసుకోవద్దని చెప్పారు. మా చెల్లి అందరినీ తీసింది కానీ నన్ను మాత్రం తీయలేదు వీడియోలో. పోన్లే అమ్మ తల్లి, కనీసం నా ముగ్గు ఫోటో అయినా తీసినావు చాలే అనుకున్నా. అప్పటికి 10 సెకండ్స్ అయితే పడిపోయింది టైము మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవటానికి. గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడు వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. సో ఇంటికి వచ్చాక మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.